సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. శనివారం కాకినాడలో 36వ డివిజన్ ఇన్ఛార్జ్ నెల్లూరి శ్రీనివాస్ తులసి ఆధ్వర్యంలో సుపరిపాలనలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంవత్సర కాల ప్రభుత్వం చేసిన పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపన పడుతున్నారని తెలిపారు. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల ప్రజలతో ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడినప్పుడు అనేక సమస్యలు బయటపడ్డాయని, వాటిని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో ప్రజా సమస్యలన్నింటినీ నమోదు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్, కాకినాడ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారి చింతా పేర్రాజు, మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకర సురేష్, వడ్లమూరి సాయిబాబా, వడ్లమూరి దుర్గాప్రసాద్, వడ్లమూరి సోమరాజు, చీకట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాగున్నామ్మా, సమస్యలు ఉన్నాయా? బాగున్నారు. మాకు పట్టులోనే 1000 రూపాయలు పింఛన్ ఇప్పించారు. మా మనవలు ఎక్కడ డబ్బులు కట్టాయండి. అందరూ తినేయే కదండి రేట్లు కదా. అంటే ప్రజలకు తెలియాలండి అన్నీ కూడా. అంటే ఇప్పుడు హామీల్లో కొన్ని నెరవేర్చడం ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. అన్నీ చేసామని చెప్పట్లేదు మన ప్రజలకి. అన్నీ చేసేది కానీ గత ప్రభుత్వం 1,00,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. దానికి వడ్డీ కట్టడం సరిపోతుంది. వాళ్ళు ఏం చేశారు? అభివృద్ధి వదిలేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ జరిగితేనే ప్రజలు బాగుంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం ఇంటి మీద బయటకు వచ్చి రోడ్ల మీద వెళ్తుంటే రోడ్లు గుంటలుంటాయి, పడిపోతుంటే చనిపోతుంటే రోడ్లు వెళ్ళిపోయారు. రోడ్లు కూడా వేయలేని పరిస్థితి. మరి ముఖ్యంగా ఏంటంటే సంక్షేమం ఇస్తాం, అన్నీ చేస్తాం, అభివృద్ధి చేస్తాం. అంతకంటే ముఖ్యం ఏంటంటే మన పిల్లలందరూ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగావకాశాలు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేకపోతే ఏముంది, కుటుంబాలు భారం అయిపోతారు. వాళ్ళు తన చదువుకుని ఉద్యోగం లేక ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి. అలాంటిది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి కుర్రవాడికి, ప్రతి పిల్లవాడికి ఉద్యోగాలు రావాలని 2014లోనే ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్లాన్ చేశాం కదా. మనం ఫ్యాక్టరీలు ఎన్ని వచ్చినా పక్కన అభివృద్ధి జరిగిన పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. పిల్లలు బ్రహ్మాండం చదివేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కడో బయట వస్తున్నాయి. అదే ఉద్యోగాలు ఇక్కడ రావాలి, వైజాగ్లో పెట్టాలి, విజయవాడలో పెట్టాలని ప్రయత్నం చేశారు. అందరూ ఒప్పుకున్నారు, అగ్రిమెంట్లు రాశారు. అలాంటిది కంపెనీ దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. నేనేమంటాను, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మీరు అందరూ నెగ్గించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది. అన్ని శాఖలు కూడా, అన్ని మంత్రులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు అప్పులైపోయిన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు దగ్గర నుండి. ఇప్పుడు మనకి సంక్షేమం ఈరోజు చూడండి, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామమ్మా, ఒక పిల్లడికి కాదని చెప్పారు. గతంలో ఒక పిల్లడికి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా నలుగురుంటే నలుగురికి ఇస్తుంది, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తుంది, ఇద్దరుంటే ఇద్దరు, ఒకరుంటే ఒకరికి ఇస్తుంది. కానీ అక్కడక్కడ ఒకళ్ళు పడలేదు, అవి కూడా రాసుకోమన్నారు. ఇప్పుడు ఇంటింటికి వస్తే రాసుకోండి, ఎవరికి రాలేదో తెలుసుకోండి, వాళ్ళకి కూడా మళ్ళీ ఇవ్వాలి. మనం అలా పెన్షన్లు అందరికి ఇస్తున్నాం. అందరికి ఇచ్చినా అక్కడక్కడ రాలేదంటారు. ఎందుకు రాలేదు? కారణం ఏంటి? అది తీసుకుంటాం. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్నాయి, మనం డబ్బులు పడలేదంటున్నారు కొంతమంది. ఎందుకు పడలేదు? కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడలేదు. ఎక్కడ లోపం? అది